వర్షిని అనే అమ్మాయిని ఈయన బలి ఇవ్వాలనుకుంటున్నా. అమ్మ వర్షిని, నువ్వు చేసేదే తప్పు. ఇక మీ టైం క్లోజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి సార్ అయితే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు ఎక్కడ కలిసినా అరెస్ట్, ఇమీడియట్ గా అరెస్ట్ చేసేయాలని చెప్పి మంచి నోటీస్ అయితే ఇచ్చినారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో ఈ అఘోరి గురించి మనము ఈ రోజే లాస్ట్ వీడియో అని అనుకుంటున్నా కొద్దిగా ఆయన గురించి ఏదో ఒకటి లీక్స్ బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళ మమ్మీ డాడీ దాకా వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాడు మా కొడుకే కాదు, అసలు మా కొడుకు అసలు మా కడుపున బుట్టి అసలు పాపం అయిపోయింది అన్నట్టు వాళ్ళ మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ అఘోరిని ఏం చేసినా మాకు అసలు సంబంధం లేదు, మా కొడుకుకి మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఈ మాటలు అనాల్సి వస్తుంది. సో ఇప్పుడు అఘోరి ఈయన విషయంకి వస్తే మాత్రం ఆ వర్షిని అనే అమ్మాయిని ఈయన బలి ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి కూడా కొన్ని ఛానల్స్ అంటున్నారని వర్షిని ఆ ఛానల్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అమ్మ వర్షిని, నువ్వు చేసేదే తప్పు. ఇక మీ టైం క్లోజ్ అయిపోయింది. మహా అంటే ఇయ్యాలనో రేపో నిన్ను ఆయన ఇద్దరిని కలిపి మిమ్మల్ని మాత్రం పట్టుకుంటారు ఎట్ లాస్ట్. సన్నా మీ టైం ఎండ్ అయిపోయింది ఇక్కడికి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయితే ప్రెసెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి సార్ అయితే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు ఎక్కడ కలిసినా అరెస్ట్, ఇమీడియట్ గా అరెస్ట్ చేసేయాలని చెప్పి మంచి నోటీస్ అయితే ఇచ్చినారు. సో ఇక అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఆయనని ఏం చేస్తారో, ఇంకా నెక్స్ట్ ఆయన పైన చర్యలు ఎట్లాంటివి ఉన్నాయో ఇంకా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అండ్ అందరు కూడా ఇంకా డిసైడ్ చేస్తారు. సో వర్షిని అమ్మ, నువ్వైతే ఆయన దగ్గర ఉన్న అది ఇది అని చెప్పి జనాలకు వార్నింగ్ ఇస్తున్నావు, మీడియా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నావు. అసలు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నావు అంటే నీ మంచి గురించే కదా అందరు చెప్పేది. అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు ఆయన దగ్గర నుండి వెళ్ళిపో అనే నీ ఫ్యూచర్, నీ మంచి కోసమే చెప్తున్నారు. నువ్వు ఆయన దగ్గర ఉండడం వల్ల నీ లైఫ్ ఆగం అయిపోతుంది, నీ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నారు. కానీ అది నీకు అర్థం అవుతలే. అంటే ఇంక ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా మీ ఇద్దరికి, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు. సో ఇక మీరు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండొచ్చు మీకు కూడా. సో ఇక నువ్వైతే నేను వదిలేసి పోయేటట్టు లేవు. అఘోరి బాబా, నువ్వు ఒక కామాంధునివి కాబట్టి నీకు మళ్ళీ కూడా ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ గానే చెప్తున్నాను. ఆ అమ్మాయిని అట్లీస్ట్ ఇప్పటికైనా పోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేస్తే నువ్వు ఏదైతే సాధన చేసుకొని బతుకుతున్నావో ఆ సాధన ఒకవేళ నిజమో అబద్ధమో ఇంకా కూడా నువ్వు ఉండొచ్చు. ఆ అమ్మాయిని పోయి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర వదిలేసి వాళ్ళని కలిపేస్తే నీ బతికేదో నువ్వు బతకొచ్చు. అక్కడ మీ మమ్మీ డాడీ అయితే నేను ఒకటే ఏమంటున్నారు, అసలు మా కొడుకే కాదు, మా కడుపున ఏదో వాడు చెడుగా పుట్టినాడు, మాకు వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీ మమ్మీ డాడీ వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేసినారు. వాడిని ఏం చేసినా మేమైతే అడగము అని. అసలు నువ్వు ఒక మనిషివే నాగోరి. అంటే మీ మమ్మీ డాడీ వాళ్ళు నీకు ఫోన్ చేసి ఇంటికి రా అని చెప్పి అడుక్కున్నారంట, అయినా కానీ నువ్వు ఇంటికి పోలే. ఒక 6-7 years లా నువ్వు ఒక్కసారి మీ ఇంటికి పోయినావు. మీ ఇంటికి పోయి నేను ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నా, నేను ఇట్లా సాధనలాగా వెళ్ళిపోయినా, నేను ఇంకా రాను, నా గురించి ఏం మీరు ఆలోచించే అవసరం లేదు, మీకు నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పినోంది. మరి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయకపోవడం ఏంది? అంటే గత 6-7 ఏండ్ల నుండి నువ్వు వాళ్ళతో అసలు టచ్ లో లేవు, కాంటాక్ట్ లో లేవు. అంటే కన్న తల్లిదండ్రులనే నువ్వు అంత ఆగం చేసినోంది. మరి ఇప్పుడు ఈ వర్షిని నువ్వేం చేస్తావు? తీసుకుంటా అని చెప్పి అదేదో తమ్నెళ్ళు వాడుతున్నారు అని చెప్పి వర్షిని అమ్మ నువ్వు అంటున్నావు కదా మీడియా ఛానల్స్ ని. నువ్వు అట్లా అనేకంటే ముందు ఒకసారి ఆలోచించు. కన్న తల్లిదండ్రుల్ని అట్లా వేసేసి వచ్చినోడు నీతో ఎన్ని రోజులని ఉంటుండొచ్చు? ఒకసారి నీది నువ్వు కూడా ఆలోచించుకో. ఒక్క రిక్వెస్ట్, ఇప్పటికైనా పోయేదేం లేదు శ్రీనివాస్. ఆ పిల్లని పోయి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర వదిలేసినావు అంటే నువ్వు ఈ సాధనలు మరి ఫేకా రియలా అవి నువ్వు చేసుకొని బతుకు. ఇంకా ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైతే వచ్చి పూజలు పునస్కారాలు అయితే చేసుకోరు, ఇక నిన్ను వదిలేస్తారు. పోనీ వీడొక పిచ్చి మెంటల్ అని చెప్పి నేను వదిలేస్తారే తప్ప నీ గురించి నీ జోలికి అసలు ఎవ్వరు రారు. దునియా మొత్తం వెయిట్ చేస్తున్నారు. అసలు నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎప్పుడు దొరుకుతావు, నువ్వు ఎప్పుడు అరెస్ట్ అవుతావు అని చెప్పి ఒక గుడ్ న్యూస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంది ట్రాన్స్జెండర్స్ అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు నీ మీద, మీ మమ్మీ డాడీ ట్రాన్స్జెండర్స్, అటు పైసలు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ మీద ఎఫ్ఐఆర్లు పెట్టిన. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? దునియాలు ఉన్నా లేని కేసులు అన్ని నీ మీద ఉన్నాయి. నువ్వు ఎప్పుడు అరెస్ట్ అవుతావు అని చెప్పి పబ్లిక్ మొత్తం కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ గుడ్ న్యూస్ మా అందరి చోళాలు ఎప్పుడు పడుతుందా అని. సో నువ్వు ఏడ కనిపించినా కానీ సెకండ్స్ లలో నిన్ను అరెస్ట్ చేయడానికి అయితే చాలా చూస్తున్నారు నీ గురించి.
కానీ ఏదో ఒక రోజు నువ్వు దొరకకపోవు గానీ అమ్మ వర్షిని నువ్వైతే అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో, నీకు స్టిల్ కూడా టైం ఉంది. అండ్ ఇంకేందమ్మా నువ్వేమంటున్నావు అమ్మ వర్షిని? సూసైడ్ చేసుకుంటారా మీ ఇద్దరు? చేసుకోండి, అట్లీస్ట్ అట్లా సూసైడ్ చేసుకుంటారన్నా ఉన్న దరిద్రం అంతా వదిలేస్తారు. అసలు ఈ లోకానికి ఉన్న దరిద్రం అంతా వదిలేస్తారు మీరు అట్లీస్ట్ సూసైడ్ చేసుకుంటే. సూసైడ్ అన్నా చేసుకోండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి? అది కూడా మీడియా ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నాను, మేము సూసైడ్ చేసుకుంటాం, మా తమ్ముళ్ళు వాడకండి అని చెప్పి. మరి అదే మీడియా ఛానల్ వాళ్ళు నీకు లైఫ్ ఇవ్వడానికి నీ గురించి ఎంత ఫైట్ చేసారు? నిన్న మొన్నటి వరకు చూడలేవా నువ్వు? ఉన్నంత వరకు అన్నావు. మీడియా ఛానల్స్ వాళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్పిర్రో ఉన్నంత వరకు అయితే ఇన్నావు. సరే ఓకే మీరు చెప్పినట్టే అని చెప్పినావు. ఇదేంది వాష్రూమ్ అని చెప్పినావు, పోయినావు మళ్ళా వాళ్ళ దగ్గరికి. అంటే దునియా మొత్తం అంతా పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నారా నీకు? మేము కాశీకి పోతాం, కాశీలు ఉంటాం, ఉత్తరాఖండ్లు ఉంటాం అని చెప్పి అందరికి చెప్తున్నావు, పోతున్నావు. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు? వచ్చి మిమ్మల్ని ఆడికెళ్ళి మేము పట్టుకొని రావాలా, మిమ్మల్ని ఆడికెళ్ళి పట్టుకొచ్చి మేము జైలు వేయాలనుకుంటున్నావా? అదేం పెద్ద మాట కాదు, మీరే వస్తారు ఇప్పుడు. అంతే, ఒకసారి నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకో. సో ఇక ఇంకో మాట ఏమన్నారు మీరు? 2 తెలుగు రాష్ట్రాలల్లో వేరే టాపిక్స్ ఏం లేనట్టు మమ్మల్నే పట్టుకున్నారు అందరూ మా వెనకాలనే పడ్డారు అంటే, అవు మళ్ళా ఈ దునియాలు ఉన్నారా మీలాంటి హీరోయిన్లు ఉన్నారా? లేరు అసలు ఏడలేరు. మీలాంటి హీరోయిన్లు ఉన్నారా? ఏడ లేకపోయా అసలు. మీ అంత అందగతులు నువ్వేమో నువ్వు ప్రభాస్ వాయతివి, నువ్వేమో కాజల్ అగర్వాల్ అయినావు. మీ అంత పెద్ద ఎవరైనా ఉన్నారా? లేరు. ఇక మీరే ఉన్నారు, మాకు మీ టాపిక్ లే పట్టుకున్నాం. దునియా మొత్తం మీ టాపిక్ పట్టుకొని కూర్చున్నాం కాదు, ఫారెన్ కంట్రీస్ మొత్తం మీ గురించే వైరల్ అవుతుంది. అసలు మీ మమ్మీ డాడీది నువ్వు ఎంత పరువు తీసినావు, వాళ్ళు ఏడవైనా అసలు బతకలేకపోతున్నారు. మరి నువ్వేం చేసుకుంటావో, నీ లైఫ్ గురించి ఏం ఆలోచించుకుంటావో ఇక నీ చేతులు ఉంది ఇంకా మొత్తం. ఇప్పటికైనా అయితే ఒక ఛాన్స్ అయితే ఉంది.